ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, ఇంకెంతసేపు నిలబడినా వీళ్ళ సమాధానం ఏంటో మనకు తెలుసు కదా. ఇంకా ఎందుకు నిలబడి పరువు తీసుకోవడం? పద వెళ్దాం. బంధాన్ని తెంచుకోవడం ఎంతసేపు భవాని? అదే బంధాన్ని నిలబెట్టుకోవడానికి బ్రతికినన్ని రోజులు పోరాడాలి. కరెక్ట్ గా చెప్పారు అఖిలాండేశ్వరి గారు. మీకివ్వాల్సిన డాక్యుమెంట్స్ భవానీ గారు. ల్యాండ్ కాగితాలు అయినా మీరేంటి కౌశికి, ల్యాండ్ పేపర్స్ పెట్టుకుని కూడా లేవని ఇంతసేపు మమ్మల్ని భయపెట్టేశారు. ఈ ఎంగేజ్మెంట్ ఎక్కడ ఆగిపోతుందోనని ఎంత భయపడ్డామో తెలుసా? చెప్పాం కదా భవానీ గారు, డాక్యుమెంట్స్ జస్ట్ కనిపించలేదు అంతే, పోలేదు. అవునవును, సరే ఆలస్యం అవుతుంది. ఆ ఉంగరాలు మార్చుకోండి. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు, నిశ్చితార్థ ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళః. త్రయో సంస్మృణాత్ సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ. ఏషాం ఇందీవరస్య మృదేస్తో జనార్దనః. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రి యుగో స్మరామి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజధాన్యాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తలోకదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షరద్వైవేంద్ర గంగాధరా రాం త్రైలోక్యం కుటుంబీం సత్యాం వందే ముకుంద ప్రియాం. మళ్ళీ ఏమైంది ఇన్స్పెక్టర్ గారు? ఎందుకు ఇలా వచ్చారు? సారీ మేడం, పదే పదే మీ ఇంటికి రావాల్సి వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా మీ ఫంక్షన్ జరిగేటప్పుడు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం. పర్లేదు చెప్పండి. అరెస్ట్ చేయడానికి వచ్చాం మేడం. వాట్? అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఎవరిని? కట్టమనేని చారాన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్? నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అసలు ఏమైంది ఇన్స్పెక్టర్ గారు? ఏ కేసు మీద మీరు చరణ్ అరెస్ట్ చేస్తున్నారు? మర్డర్ కేసు మేడం. హేమ అనే అమ్మాయిని కత్తితో అతి దారుణంగా పొడిచి పారిపోయి వచ్చాడు. హేమ యో పోలీస్ ఆయన, ఏంది నువ్వు మాట్లాడేది? మనిషిని చంపడం ఏందయ్యా? అసలు నా కొడుకు ఆ అమ్మాయిని చంపడం ఏంటి ఇన్స్పెక్టర్? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థం అవుతుందా? భవానీ గారు, ఒక నిమిషం ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. అసలు చరణ్కి హేమని చంపాల్సిన అవసరం ఏంటి? అదే కదా, అసలు హేమ చనిపోయిందని ఇప్పుడు మీరు చెప్పేదాకా మాకెవ్వరికీ తెలీదు. మీరెక్కడో పొరపాటు పడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు. హేమకి చరణ్ కి ఎంగేజ్మెంట్ జరగబోయి ఆగిపోయింది. అంతకు మించి ఆ అమ్మాయికి చరణ్ కి ఏ సంబంధం లేదండి. లేదు మేడం, ప్రాథమిక దర్యాప్తు చేశాకే చరణ్ మీద అరెస్ట్ వారెంట్ తీసుకుని వచ్చాం.
మీరు హంతకుడు అంటున్నది, అరెస్ట్ చేస్తాను అంటున్నది ఎవరినో, ఆ చరణ్ పేరు పక్కన ఉన్న ఇంటి పేరు ఎవరిదో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నది ఘట్టమనేని కుటుంబం గురించి అని మర్చిపోకండి. ఘట్టమనేని వంశం తప్పు చెయ్యదు. ఒకవేళ చెయ్యాల్సిన పరిస్థితే వస్తే న్యాయం ముందు తల వంచి శిక్షని స్వీకరిస్తాం. ప్రాథమిక దర్యాప్తు చేశారో ప్లాన్తో వచ్చారో నాకు తెలీదు. కానీ ఈరోజు తనకెంతో ముఖ్యమైన రోజు. ఇలా నలుగురిలో వచ్చి అవమానిస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను. మీ గురించి తెలుసు కాబట్టి 1-2 సార్లు అన్నీ చెక్ చేసుకుని ఇక్కడికి వచ్చాం మేడం. ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. మనిషిని చంపేంత మృగాలు ఇక్కడెవరూ లేరండి. ఇన్స్పెక్టర్ గారు, హేమ చనిపోయి ఎంతసేపు అయింది? 1 అవర్ అయింది మేడం. అంటే 10 o'clockకి. పొద్దున 9 నుంచి ఇంట్లోనే ఉన్న చరణ్ 10కి హేమని ఎలా చంపగలడు? లేదు మేడం, అమ్మాయిని పొడిచి చంపడం ఒక ప్రత్యక్ష సాక్షి చూశారు. సాక్ష? ఎస్ఐ గారు, అసలేం జరిగిందో క్లియర్గా చెప్పండి. హేమ అతని బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే చరణ్ వాళ్ళని అడ్డుకొని హేమని కత్తో పొడిచాడంట. చరణ్, మీరు 10 o'clock ఎక్కడున్నారు? పెద్దమ్మా, చిన్న పనుంది, 10 నిమిషాల్లో బయటికి వెళ్ళి వస్తాను. ఈ టైంలోనా? ఇంకాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఎక్కడికి చెప్పు, ఫంక్షన్ అయ్యాక వెళ్దూగానిలే. లేదు పెద్దమ్మా, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, జస్ట్ ఒక 10 minutesలో వచ్చేస్తాను. సరే. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని చూడ్డానికి పోయి మళ్ళా ఎంటనే తిరిగి వచ్చేసి ఉండాడు. అంటే ఎగ్జాక్ట్ గా మర్డర్ జరిగిన టైంకి చరణ్ ఇక్కడ లేడు. సారీ మేడం, అరెస్ట్ చేయక తప్పడం లేదు. కానిస్టేబుల్స్, ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి చెప్పేది వినండి. కావాలంటే మీ పై వాళ్లతో మాట్లాడతాం. మా వాడిని అరెస్ట్ చేయకండి. తీసుకురండి. ఒకసారి చెప్పేది వినండి. అక్క అక్క, ఏంటక్క నువ్వేమీ మాట్లాడడం లేదు? ఒక్కసారి వచ్చి మాట్లాడక్క. నా కొడుకు ఒకరి ప్రాణం తీసేంత కిరాతకుడు కాదని చెప్పక్క. చరణ్ ఎవరో కావాలని ఇరికించారని డౌట్గా ఉంది. ఏం జరిగిందో మనం కనుక్కోవాలి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.